కరుణ ప్రసాద్ గారు నారాయణపేట డిస్టిక్ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ప్రైమ్9 న్యూస్ కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ మీరు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్ అయినటువంటి ఈ మీడియా, ఫోర్త్ ఎస్టేట్ ఉన్నటువంటి మీడియా ఈ ప్రైమ్9 చేసినటువంటి కృషిలో సగభాగం చేసినప్పటికీ ఈ బాధ తగ్గిపోతుంది సార్ మా తల్లిదండ్రులకు. ఒకటి నేను ఏమంటే మిమ్మల్ని మీడియాని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ ఏ మీడియా అయినా ఆడున్న తప్పుల్ని ఫస్ట్ మాత్రం ఎత్తి చూపి తర్వాత కామ్ గా ఉండడం అనేది ఇది తల్లిదండ్రులకు ఒక శాపం సార్. రెండవది, ఈ యొక్క ప్రభుత్వము సరైన విద్యను అందిస్తే ఆ కార్పొరేట్లకు మాకు పోవాల్సిన అవసరం మాకు లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు ఉన్న ఏముంది, బెల్ టు బెల్ అయిందా, వాళ్ళకి జీతాలు వచ్చినవే, ఇక అంతవరకే అని ఉంది సార్ మాకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ కాలేజీలలో మంచి మంచి ఎంఎస్సీలు, ఎంఈడీలు చేసినటువంటి టీచర్లని కూడా సరైన విద్య ఎందుకు అందుతలేదు? ఇది గవర్నమెంట్ పొరపాట, ప్రజల పొరపాట, లేక ప్రశ్నించకపోవడం మీకు ఈ యొక్క ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా పొరపాట? ఇది కొద్దిగా చాలా, నేను కూడా సరిగ్గా ఎంఈడీ నాది, అయినప్పటికీ నా పిల్లలకి మంచి విద్య కావాలంటే నేను చేస్తున్నా, అది నారాయణ, శ్రీ చైతన్య ఏదో ఒకటి ఇక నా పిల్లలకి కావాలని చెప్పి వేస్తున్నా సార్. నేను మీరు నారాయణపేట నుంచి చేస్తున్నారు. ఒక విషయం గమనించండి, గత 15 రోజులుగా ప్రైమ్9 దీన్ని టేకప్ చేసిన కానించి అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళినప్పుడు ఏ మీడియా కూడా అక్కడ కథనాలను ప్రచారం చేయటం కానీ అడ్డుకున్నప్పుడు వీళ్ళ మీదే కేసులు, వీళ్ళ తనిఖీ చేయడానికి వెళితే వీళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప అక్కడ ఆ కళాశాల యాజమాన్యం మీద కేసులు పెట్టకుండా ఉంది అని అంటే ఎక్కడ వరకు ఈ అవినీతి దందా వెళ్ళిపోయిందో సభ్య సమాజం, పేరెంట్స్ ముఖ్యంగా 15 రోజుల నుంచి డిబేట్లో మేధావులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా వెలుగెత్తు చాటేది ఒకటే, పేరెంట్స్ ఆ కార్పొరేట్ దందాలో మాయలో పడి మీ పిల్లల భవిష్యత్తునే కాదు మీ యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా పాడు చేసుకుంటున్నారనేది అందరూ చేస్తున్నారు. రాజకీయ నాయకులందరూ కూడా మనం ఓట్లేస్తే నిలబడ్డారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ నుంచి, కౌన్సిలర్ నుంచి మొదలు పెడితే సీఎం స్థాయి వరకు కూడా ఎక్కడో దుక్కున ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ఎన్నికైన వారే. మనం దించాలనుకుంటే దించగలుగుతాం, మనం ఎక్కడ పక్కన పెట్టాలంటే పెట్టగలుగుతాం. ఇదేమీ ఎవరు చేయలేని విషయం కాదు, సాధించే విషయమే. కానీ ఒక్కసారి మనసు పెట్టి పేరెంట్స్లో గనక ఒక్కసారి ఆలోచన గనక అటువైపు వెళితే సమాజంలో మార్పు ఎంతో దగ్గరలో లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో దీని మీద ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈరోజు కూడా మీటింగ్ జరుగుతుంది. అక్కడ నారా లోకేష్ గారు కూడా ప్రైమ్9ని సంప్రదించారు. అక్కడ ప్రక్షాళన మొదలవుతుంది. మంచి రోజులు వస్తాయి. విద్యా చట్టాలు ఉన్నాయి, అన్నీ కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ రాబోయే రోజుల్లో మనందరికీ అందుబాటులోకి వస్తాయి. ప్రజలందరూ కూడా మీరు ముందుకు రండి, చైతన్యపరచండి. ఇప్పుడు మీరు ఒక సమస్య చెప్పారు, కొన్ని మీడియా ఛానల్స్ మీరే కొంత రోజుల తర్వాత ఆపేస్తున్నారండి. ప్రైమ్9 వేదికగా మీ అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నాం, సమాజ హితం కోసం ఉన్న ఈ ఛానల్ దమ్మున్న ఛానల్, ఎవరికి తల ఒగ్గేది లేదు. సమాజంలో జరిగే అన్యాయాన్ని వేలెత్తి చూపడానికే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా మేము మా బుధస్కంధాల మీద వేసుకుని మా యాజమాన్యం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య, నాణ్యమైన విద్య, నాణ్యమైన రేట్లకి అందాలని మా ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ గమనించి సహకరించి మాతో పాటు నడవండి, మీకు ముందుండి మేము నడిపిస్తాం. ఈరోజు డిబేట్లో భాగంగా జూమ్లో కనెక్ట్